అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 14 తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 14వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి ద్వితీయ నక్షత్రం స్వాతి కరణం కౌలువ పక్షం కృష్ణపక్షం యోగం వజ్ర రోజు సోమవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:56 నుండి 12:47 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:38 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం 4:12 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:33 నుండి 9:09 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:45 నుండి 12:21 వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరం అవుతుంది. ఈరోజు అప్పులు చేసే వారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతాయి. మీలో కొద్దిమంది ఆభరణాలు కానీ గృహ ఉపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. మీకు ఇష్టమైన వారు మంచి మూడ్లో ఉంటారు. కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ని కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. మీ జీవితంలో కల్లా అత్యుత్తమైన సమయాన్ని ఈ రోజు మీరు మీ భాగస్వామితో గడుపుతారు. ఈ రోజు ధనవ్యయ సూచనలు ఉన్నవి. స్థిరాస్తి వివాదాలలో రాజీ ప్రయత్నాలు విఫలమవుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఒత్తిడి పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. మీరు ఈరోజు ప్రయాణ అవకాశాలను ఆశించవచ్చు. వైద్య నిపుణులు ఈరోజు అభిప్రాయాల యుద్ధంలో చిక్కుకోవచ్చు. ప్రత్యేకించి వారి పని ప్రాంతంలో వారి సహ ఉద్యోగులతో ఇటువంటి అభిప్రాయాలు రావచ్చు. సాంకేతిక రంగంలో ఉన్నవారు పనితో పాటు ఇంట్లో బాధ్యతల భారాన్ని మోయాల్సి రావచ్చు. అకౌంటింగ్ వృత్తిలో ఉన్నవారు ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తమ ప్రయోజనాలను సంరక్షించాల్సి రావడం వల్ల వారు అలా చేయడానికి వెనకాడరు. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారు మరీ ముఖ్యంగా ఏజెంట్లు ఈరోజు కొత్త భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయవచ్చు. భవిష్యత్తులో ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. బిజినెస్ పార్టీలు ఇవ్వడానికి మరీ ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సాయము లేదా నిధులు కోరుకునే వ్యాపారవేత్తలకు ఈ రోజు అనుకూలమైన రోజుగా ఉండబోతుంది. పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి, ఎందుకంటే ఇది మీ యొక్క పేరును చెడగొడుతుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడి వారికి దగ్గర అవ్వాలి అనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి. ఈరోజు మీరు సమయాన్ని మొత్తము అనవసరం ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని గడుపుతారు. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. ఈ రాశిలో ఉన్న వివాహం అయిన వారికి వారి యొక్క అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసుకునే అవకాశం ఉన్నది. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం. కానీ ప్రేమ తాలూకు పార్వస్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి. ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉన్నది. ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పనుతాలిక నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉన్నది. మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్లోకి వస్తారు. మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును. అవి భవిష్యత్తులో విలువ పెరగవచ్చును. ప్రయాణం కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నా కానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యల వలన వాయిదా పడుతుంది. తమకు ప్రియమైన వారితో కొద్ది రోజుల సెలవుపై ఉన్నవారికి బోలెడంత మరుపురాని మధురమైన సమయాన్ని గడపగలుగుతారు. డబ్బు సంపాదనకే కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందండి. ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావటం వల్ల మీ సమయం వృధా అవుతుంది.
మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి. దానివలన అది మరింత దిగజారవచ్చును. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు, పూర్వపరాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. మీ చిన్నపిల్లల చేష్టలు, అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడగలవు. అల్లం, గులాబీలతో కూడిన చాక్లెట్ను ఎప్పుడైనా రుచి చూసారా? మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు అలాంటి రుచిని చూపించనున్నది. మీరు ప్రమోషన్ పొందవచ్చును. అలాగే మీ కష్టపడే స్వభావం రివార్డు పొందుతుంది. ఆర్థిక లబ్ధి ఉన్నదా లేదా అని ఆలోచించవద్దు. అది మీకు రాను రాను లాభదాయకమని తెలుస్తుంది. ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయంలో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం. కనుక వారిని మర్చిపోండి. మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు, వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలు నిజం చేసే అవకాశము ఉన్నది. మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టోకీ వ్యాపారులకు మంచి రోజు. ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి నిరంతర మంచి ఆరోగ్యానికి ఒక రాగి గాజును ధరించాలి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.